మాది వనపర్తి డిస్ట్రిక్ట్ కొత్తకోట మండలం అమరావకుల గ్రామం నుంచి వచ్చినాం. ఈ పాల గేదెని తీసుకు ఇది మాకు 65 పడ్డది. 85 చెప్పారు. 65. పూటకు 4 లీటర్స్ డే వచ్చి 8 లీటర్స్ ఇస్తా అని చెప్పిండ్రు. ఇంకా నాకు తెలిసి 2.5 3 ఇవ్వచ్చు. 3 ఇంకా వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ ఎక్కువనే చెప్తారు అమ్మేటాలు. చూసుకున్నాం, చెక్ చేసినాంలే కానీ ఇంకా మొత్తం ఫీడ్ అయితే చేయలే. అంటే మామూలుగా అన్ని సన్నలు వచ్చినాయా లేదని చూస్తాను. నేనే సార్ 1.5 మంత్ అవుతుండొచ్చు. బ్రీడ్ కోసం ఫస్ట్ టైం స్పెషల్గా దుడ్డేల కోసం వచ్చినాం. ఒకవేళ మనకు రేస్ట్ సెట్ అయితే ఉంటే తీసుకుందాం అని చెప్పి నేను వచ్చాను. స్పెషల్గా అయితే ఆ దుడ్డేల గురించి వచ్చాను నేను. అంటే అది సపరేట్, ఇది సపరేట్. వాళ్ళు 2 అని చెప్పారు కానీ ఎక్కువ ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 3 దాటచ్చు దీంతో. చూసాం. ఇంకా రేట్లు అయితే పర్లేదు, యావరేజ్ ఉంది. కొద్దిగా బెస్టే, అంటే మా ఏరియాతో పోల్చుకుంటే బెస్ట్. ఇంకా ట్రాన్స్పోర్ట్ కూడా ఇంకా చూసుకుంటే కొంచెం చూసి మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడికి వచ్చి 4 దూడలు తీసుకున్నాం. మాకు చక్కగా ఇక్కడ ఉండి దగ్గరుండి అన్ని మంచిగా చూసుకొని తక్కువ రేటుకి ఇప్పించినాడు. ఇక్కడ మాకు ఇప్పుడు తక్కువ రేటుకి వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎక్కువ రేటుకి తీసుకోవడానికి కూడా అడుగుతున్నారు. లాభం ఇస్తామని. ఇది వచ్చి 30,000 పడ్డది. సంవత్సరంన్నర అన్న. ఇది ముర్రా, ఒరిజినల్ హర్యానా ముర్రా. ఇది చెప్పడం దాదాపు 40,000 దాకా చెప్పారు. లాస్ట్ 30,000కి ఇచ్చారు. ఇది వచ్చేసి ముర్రా జాఫరాబాద్ అన్న. ఇది హర్యానా బ్రీడ్. ఇది వచ్చేసి 50,000 దాకా చెప్పారు. 45,000కి ఇచ్చారు. 5,000 తగ్గించినారు. ఇది జాఫరానే. ఇది వచ్చేసి 25,000 దాకా చెప్పారు. 20,000కి ఇచ్చారు. పర్వాలేదు అన్న దగ్గర ఉండి చూసుకున్నాడు కాబట్టి పర్వాలేదండి. అన్ని దగ్గర ఉండి ఇప్పించాడు. ఇప్పుడు ఎక్కువ ఇస్తాను అంటున్నారు. ఇప్పుడు దాన్ని ఇస్తాను. మంచి బ్రీడ్ ఇప్పించారు. ఇంకా ఈ వారం చాలా అనుకుంటున్నాం. ఇంత మంచిగా వెళ్తే మళ్ళీ వస్తాం. ఇంకా ఇప్పుడు ఇంటికాడ మాకు 10 ఉన్నాయన్న. దూడలు ఉన్నాయి. ఇంకొక ఇప్పుడు ఒక 4 తీసుకెళ్తున్నాం. నెక్స్ట్ మంత్ అన్న ద్వారా ఇంక మంచిగా వస్తాయి. ఈ వారం అన్నీ వస్తే మళ్ళీ వస్తాం. అలా నెలకన్నా ఒక 5, ఒక 20 దాకా పెడదామని. ఓపెన్ ఏం లేదు మా ఇంట్లోనే. ఓపెన్ ల్యాండ్ ఉంది బయట. లేట్ అయినా ఇక మంచి బ్రీడ్ ఉంది అందుకని తీసుకున్నాం. సంవత్సరంలో కట్టేస్తాను. ఇది ఇంకో 5 నెలల్లో కట్టేస్తుంది. ఈ ఒక సంవత్సరం పెట్టిద్ది అంతే. మంచిగా రేట్ వస్తుంది మనకు కూడా. ఇప్పుడు దీనికి దాదాపు 1,50,000 దాకా పడిద్ది అమ్మితే. మేము అమ్ముకుంటే ఇప్పుడు 45,000కి వచ్చింది మనకి. ఇప్పుడే అడుగుతున్నారు దాని లాభానికి. ఇప్పుడు దాన్ని మాకు 50కి ఇమ్మంటున్నారు. ఇప్పుడు ఏదైనా 5,000 ఎక్స్ట్రా అడుగుతున్నారు దాని మీద. ఇప్పుడు చూశారు కదా, మీరు కూడా వచ్చారు. ఇది ఇవ్వమని బాగుందన్న. మాకు ఈ 2వ సారి రావటం. ఫస్ట్ సారి వచ్చి మామూలుగా చూసి వెళ్ళిపోయాం. తర్వాత అన్నాన్ని కలవటం జరిగింది, ఇలా ఫోన్ చేయడం జరిగింది. అన్న ద్వారా రావటం బాగా అనిపించింది. ఇక అన్నీ ఇది తీసుకో, అది తీసుకో, ఇది బాగుంటది, అది బాగుంటది అన్న కూడా మంచిగా చెప్తున్నాడు. ఆయన దగ్గర ఉండి నీపిస్తున్నాడు. అంటే పెద్ద అంటే ఇక మనం సాదుకోలేము అని. ఇవి అయితే కొద్దిగా కొద్దిగా ఇలా అలా అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు కదా. అలా వీటికంటే కొద్దిగా పెద్దది తీసుకుందామని ఉంది. అంతే 2 సంవత్సరాలన్నర. ఇదేనన్న 45. వాళ్ళు 50 చెప్తే 45,000 తీసుకున్నాం.
5,000 తగ్గించు. బ్రీడ్ ఉంది. ఇప్పుడు వచ్చి 55కి ఇస్తామని అడుగుతున్నారు. 50 లాస్ట్ ఇంకొక ఆయన వచ్చి 50కి ఇమ్మన్నాడు. మేము సొంతానికి ఏమి వేసుకున్నాం వద్దన్నాం. ఇప్పుడు దీన్ని 20కి ఇమ్మంటున్నాడు. 25 ఇస్తానంటున్నారు దాన్ని. ఇప్పుడు మళ్ళీ అడిగారు. ఇప్పుడు అన్న వచ్చి కూడా 25 ఇస్తారంటే ఇస్తావా అని అడుగుతున్నాడు అన్న కూడా. ఏమన్నా అన్న చెప్పారు సాదుకోవడానికి. సాదుకొని వీటిని పెంచాక సూడు కట్టాక అమ్ముకుంటాం. సంవత్సరం పట్టిద్ది. మంచి రేట్ వస్తుంది. డైరీ ఫామ్ కొన్ని ఉంచుతాం, కొన్ని అమ్ముకోవడం అలా. ఇప్పుడు మనం కూడా కొద్దిగా రొటేషన్ అవ్వాలి కదా. వస్తాం. పర్వాలేదు వచ్చి తీసుకోవడానికి బాగుంది. మా దగ్గరలో ఎక్కడా లేదు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామపేట మండలం లింగాలపల్లి. మాది మా దగ్గరలో ఎక్కడా లేదు. ఇక్కడ హైదరాబాద్ లో బాగుంది. అంటే ఒరిజినల్ బ్రీడెడ్ వస్తున్నాయి ఇక్కడ. మా దగ్గర గ్రేడెడ్ వస్తాయి, నార్మల్ మామూలు ఉంటాయి, కానీ ఒరిజినల్ లోకల్ వస్తాయి. ఒరిజినల్ రావు. ఇది ఒరిజినల్ బ్రీడ్ అని వచ్చాము. హర్యానా బ్రీడ్ అని వచ్చాము మేము. హర్యానా బ్రీడ్లు ఇవన్నీ హర్యానా బ్రీడ్ అని వచ్చాము మేము. భద్రాచలం ఇప్పుడు ఆయన ఇక్కడే ఉన్నాడు. 18,000 అడుగుతున్నాడు. 4 ఇంకోటి ఉంది కదా. లాభమే. నా పేరు నరేష్, కొత్తకోట మండలం అమరావతికి వెళ్ళి వచ్చినాం. కొత్తకోట ఫస్ట్ టైం యూట్యూబ్ చూసే వచ్చినాం మేము కూడా. బాగుంది. మాకు జాఫరాబాద్ జాతి కావాలని వచ్చినాము. దొరికినాయి మంచినే. 3 తీసుకున్నాం. ఒక బర్రె తీసుకున్నాం. ఇది 32 పడ్డదన్న, ఇది 13 పడ్డదన్న. 32 పడ్డదన్న. చెప్పడం మాత్రం 60-70 చెప్పారు. మీరు చెప్పడం 25,000 స్టార్ట్ చేసి 25 నుండి లాస్ట్ 32కి వచ్చింది. ఈ వాడు 25 చెప్పిండు, మేము 13కి వచ్చినాం. దూడలా ఇవి చిన్నతనం తీసుకువెళ్ళి అక్కడ వెళ్ళి పెంచుకొని చేసుకుందాం అంతే. అంతే సాతుకోవడానికి. ఇంకొక 2 తీసుకుందామని అనుకుంటున్నాం. ఫస్ట్ టైమే. తీసుకున్నామని చూసి తీసుకుందామని వచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే జాఫరాబాద్ తీసుకొని ఈ జాతి కోసం వచ్చినాం ప్రత్యేకంగా. అయితే కొత్తకోట ఉంది, కానీ అక్కడ ఈ జాతి దొరకట్లేదు, ఈ బ్రీడ్ దొరకట్లేదు. నేను వెళ్ళేసి కూడా వచ్చినాను. సాటర్డే అవుతుంది, లేదు అక్కడ. మళ్ళీ ఇవి అయినాక ఒక 1 year లోపు మళ్ళీ వస్తాం. 1 year లోపు కడతా అని చెప్పారు. ఈ జాతి కొంచెం బాగుంటుంది. పాలు గిట్ల మంచిగా ఇస్తాయి, మంచిగా ఉత్పత్తి ఉంటాయని తీసుకున్నాం.